సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ధనుష్ నటించిన కెప్టెన్ మిల్ల మూవీ రివ్యూ. సంక్రాంతి పండగకి కెప్టెన్ మిల్ల తమిళ వెర్షన్ రిలీజ్ అయిపోయింది. థియేటర్స్ లో బాగా పెర్ఫామ్ చేసింది కూడాను. సంక్రాంతి పండగకి తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూశారు, కానీ తెలుసు కదా మనకి ఇక్కడ థియేటర్స్ కు సంబంధించి ఎంత గొడవ ఉందో. సంక్రాంతి టైంలో రిలీజ్ కి వస్తాం, థియేటర్స్ కావాలి అంటే కస్సుని ఎగిరిపడేవాళ్ళు, బుస్సుమంటూ మీదకి వచ్చేవాళ్ళు ఇక్కడున్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. అందుకనే ఆగాడు, తగ్గి 2 వారాల తర్వాత ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి వచ్చాడు కెప్టెన్ మిల్లా. తెలుగులో ధనుష్ కి సార్ మూవీ సూపర్ బిగ్గెస్ట్ సక్సెస్. సో ఆ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ టైంలో కాకుండా మరో మంచి టైంలో రిలీజ్ అయి ఉన్నట్టయితే తెలుగు ప్రేక్షకుల నుంచి వేరే రకమైన రిసీవింగ్ చూసి ఉండేది సినిమా. పోతే అన్ని అందరి కంట్రోల్లో ఉండవు, కొన్ని అనుకోకుండా అలా జరిగిపోతా ఉంటాయి. మొత్తానికి ఎక్కువ లేట్ చేయకుండా కెప్టెన్ మిల్లా తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ వారం థియేటర్స్కి వచ్చాడు. మాట్లాడుకుందాం కెప్టెన్ మిల్లా మూవీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎలా ఉందో మన సమీక్షలో. కథ విషయానికి వస్తే ఘోరహరుడు దేవుడు. కాంతారా మూవీలో పంజుర్లి అనే దేవుడు ఉన్నారు చూడండి, వాళ్ళకి ఏ విధమైన బ్యాక్ స్టోరీ ఉందో అదే మాదిరి ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది ఈ దేవుడికి కూడాను. 600 సంవత్సరాల గతం ఆ దేవుడిది. పోతే ఆ దేవుడితో ఒక విలువైన విశేషం ఉంది. విలువైంది కాబట్టి దాన్ని ఎట్లయినా పట్టుకుపోవాలి అన్నది బ్రిటిష్ వాళ్ళ దురుద్దేశం. అక్కడ బ్రిటిష్ వాళ్ళకి పని ఏమిటి అంటే, ఈ సినిమా 1930 ఆ టైంలో నడుస్తుంది. అప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తున్నారు. కోహినూరు వజ్రాన్ని కొట్టేసుకెళ్ళిపోయినట్టే దొరికితే ఈ విశేషాన్ని కూడా పట్టేసుకెళ్ళిపోవాలి అన్నది బ్రిటిష్ వాళ్ళ ఉద్దేశం. కానీ బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉంటూనే ఓ రాజ సంస్థానం ఆ రహస్యాన్ని కాపాడుతూ ఉంటది. కాపాడుతున్నారు కదా అని ఆ రాజ సంస్థానం మనుషులు మంచోళ్ళు అనుకునేరు, వాళ్ళది వేరే రకమైన దుర్మార్గం. ఘోరహరుడికి గుడి ఉంది. ఆ గుడికి దగ్గరలోనే ఒక చిన్న ఊరుంది. ఆ ఊర్లో ఉన్న జనం అంతా ఆ దేవుణ్ణి నమ్ముతారు, కానీ ఆ గుళ్ళోకి వాళ్ళకి ప్రవేశం లేదు. ఆ రాజ సంస్థానం పెట్టిన నియమం అది. బ్రిటిష్ వాళ్ళ సంగతి తెలిసిందే కదా, ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు. వాళ్ళకి ఆ రహస్యం గురించి తెలిసిందే, పట్టుకెళ్ళిపోవటానికి రెడీ అయిపోయారు. రాజ సంస్థానం ఏమీ చేయలేకపోయింది. అప్పుడు ఆ ఊరు ఆ రహస్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ ఘోరహరుడు ఆ రాజవంశానికి జస్ట్ ప్రతిష్ఠ మాత్రమే, కానీ ఆ ఊరికి ఆయన దేవుడు, ఓ నమ్మకం. ఆ దేవుడికి సంబంధించిన విలువైన విశేషాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ ఊరికే ఉంది. ఒక పక్కన బ్రిటిష్ వాళ్ళ నుంచి కాపాడుకోవాలి, ఇంకో పక్కన రాజ సంస్థానం నుంచి కూడా కాపాడుకోవాలి. సో ఆ ఊరు నుంచి ఈ కర్తవ్యాన్ని నిర్వహించడానికి పుట్టుకొచ్చిన వాడే కెప్టెన్ మిల్లా. పల్లెటూరులో ఉండేవాడికి అది ఇండియన్ కి కెప్టెన్ మిల్లర్ అని పేరేమిటి, అదే ఇంట్రెస్టింగ్ మ్యాటర్. సినిమాలో కెప్టెన్ మిల్లా ఆ క్యారెక్టర్ లో చాలా పార్శ్వాలు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఫైనల్ గా అతను సాహస వీరుడు. అతను దేవుడి విశ్వాసాన్ని, దేవుడికి సంబంధించిన విలువైన విశేషాన్ని కాపాడాలి. ఆ ప్రాసెస్ లో ఊరు మొత్తం కూడా ప్రమాదంలో పడింది. అంటే ఊరిని, ఊర్లో ఉన్న జనం మొత్తాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత కెప్టెన్ మిల్లర్ మీదే పడింది. కొన్ని ఫోర్సులు కలిశాయి కెప్టెన్ మిల్లర్ తో ఆ ఊరిని కాపాడటానికి. చాలా పెద్ద పోరాటమే మొదలయ్యింది. ఆ పోరాటం పరిణామాలు ఏమిటి తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే కెప్టెన్ మిల్లర్ హీరో క్యారెక్టర్ కి ఆ పేరు ఎలా వచ్చింది అనేది సింపుల్ డీటెయిలే, కానీ ఇంపాక్ట్ మాత్రం బ్యూటిఫుల్ ఉంటది. కెప్టెన్ మిల్లర్ ఈ క్యారెక్టర్ ముందు ఊళ్ళో ఒక సామాన్యమైన కుర్రోడు, ఆ తర్వాత ఆర్మీలోకి వెళ్తాడు, ఆ పైన పెద్ద డెకాయిట్ అవుతాడు, గజ దొంగ. కథలో కెప్టెన్ మిల్లర్ క్యారెక్టర్ జర్నీలో కొన్ని స్టేజెస్ ఉంటాయి, 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజెస్ లో ఒక్కో స్టేజ్ లో ఒక్కో రకమైన పర్ఫార్మెన్స్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఆకట్టుకుంటాడు తన పెర్ఫార్మెన్స్ తో ధనుష్. అన్నిట్లోకి సాలిడ్ అటెన్షన్ తీసుకుని బిభత్సమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది మాత్రం బందిపోత్ కెప్టెన్ మిల్లా. కెప్టెన్ మిల్లా క్యారెక్టర్ లో ఓ తిరుగుబాటు ఉంటది. ఆ తిరుగుబాటు అతనిలోని సాహసాన్ని మేల్కొల్పింది. ఆ సాహసం అతన్ని తిరుగులేని వీరుణ్ణి చేసింది. ఆ ప్రాసెస్ ని సినిమా స్టార్టింగ్ లో మెల్లగా మొదలుపెట్టి స్టెప్ బై స్టెప్ ఎమోషనల్ హైని పెంచుకుంటా వెళ్ళి చివరికి వచ్చేప్పటికి మైండ్ బ్లోయింగ్ టెరిఫిక్ మాస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి వదిలిపెట్టారు. హీరో క్యారెక్టర్ తో ట్రావెల్ అవుతా ఈ సినిమాని చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోయే ఎక్స్పీరియన్స్ ఉంటది. కానీ సినిమాలో కథకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. కథ చాలా సందర్భాల్లో హీరో క్యారెక్టర్ ని డామినేట్ చేస్తుంది. కథ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు హీరో క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఆ హీరో క్యారెక్టర్ బేస్ గా జరిగిన జాతర గురించి మాట్లాడుకోవాలి కూడాను. ఈ సినిమాకి దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్. ఈయన ఒక టిపికల్ డిఫరెంట్ తమిళ ఫిల్మ్ మేకర్ అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ కూడాను. ఈయన స్పెషాలిటీ ఏమిటి అంటే వైలెన్స్.
వైలెన్స్ తో బీభత్సం చేయటం కాదు, వైలెన్స్ తో ఒళ్ళు గగుర్పాటు కలిగించడం కాదు, వైలెన్స్ ని ఆర్ట్ వేసినట్టు వేస్తాడు, పెయింటింగ్ వేసినట్టు వేస్తాడు బిగ్ స్క్రీన్ మీద. ఇంతకు ముందు 2 సినిమాలు తీశాడు ఈ డైరెక్టర్. ఫస్ట్ సినిమా రాకీ, సెకండ్ సినిమా సాని కాగితం. అందులో కీర్తి సురేష్, సెలవరాఘవన్ మెయిన్ రోల్స్ చేశారు. ఇది 3వ సినిమా కెప్టెన్ మిల్లా. అన్ని సినిమాల్లోనూ హైలైట్ వైలెన్సే. ఇంకా చెప్పాలి అంటే కెప్టెన్ మిల్లా మూవీలోనే వైలెన్స్ లో ఇంటెన్సిటీ తగ్గింది. ఎందుకంటే మాస్ హీరో ఉన్నాడు కాబట్టి కమర్షియల్ టచ్ ఇచ్చాడు తన వైలెన్స్ కి. ఆ 2 సినిమాల్లో అయితే రా రియలిస్టిక్ వైలెన్స్ బీభత్సమే, వేరే రకంగా ఉంటదిలే. కాకపోతే అదో రకమైన ఆర్ట్, అతని స్టైల్ అది. కెప్టెన్ మిల్లా మూవీలో హైలైట్ యాక్షన్ ఎపిసోడ్స్. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత క్యూట్ గా ఉంటాయంటే భలే ఉంటాయి, అసలు భలే అందంగా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయంటే యాక్షన్ మూవీ లవర్స్ ఆగలేరు, లవ్ లో పడిపోతారు ఆ యాక్షన్ ఎపిసోడ్స్ తో. అతిశయోక్తి కాదు, నిజమే చెప్తున్నాను. మాట్లాడుకోవాలి అంటే సినిమాలో ఉన్న ఒక్కొక్క యాక్షన్ ఎపిసోడ్ గురించి ఒక్కో వీడియో చేయొచ్చు, అంత డీటెయిల్ గా చెప్పుకుంటూ సంబరపడిపోవచ్చు. అన్నిటి గురించి మాట్లాడుకోవడం కుదరదు, కానీ ఒక్క 2 ఎపిసోడ్స్ గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ కి ముందు ఒక ఫైట్ ఉంటది. ఆ ఫైట్ వస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఓ సాంగ్ వస్తూ ఉంటది, కిల్లర్ కిల్లర్ కెప్టెన్ మిల్లర్ అని. ఆ ఫైట్ సీన్ లో ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తూ ధనుష్ తాండవం ఆడాడు. ఆ ఫైట్ సీన్ ని స్టైలిష్ గా పిక్చరైజ్ చేస్తూ డైరెక్టర్ శివ తాండవం ఆడాడు. ఆ ఫైట్ సీన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తూ జీవి ప్రకాష్ కుమార్ వీర తాండవం ఆడాడు. ఆ ఫైట్ సీన్ లో ముగ్గురు కూడా పోటీగా పోటీ పడ్డారు. ఏమన్నా తీసాడు అసలు స్టైలిష్ గా ఆ ఫైట్ ని డైరెక్టర్ అరుణ్. జీవి ప్రకాష్ కుమార్ కూడా అమ్మో బీభత్సం చేసి వదిలిపెట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో. ఇక క్లైమాక్స్ లో ఫైట్ ఎపిసోడ్ అయితే రచ్చం బీభత్సం అంతే. వార్ ఎపిసోడ్ ని నెక్స్ట్ లెవెల్ లో పిక్చరైజ్ చేశాడు డైరెక్టర్ అరుణ్. పోతే ఫైనల్ ఫైట్ కి వచ్చేప్పటికి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువైపోయాయి, కిక్ ఇచ్చే సర్ప్రైజింగ్ మాస్ ఎలివేషన్స్ వచ్చేసాయి. జైలర్ లో చూసాం చూడండి, ఆ మాదిరి ఎక్స్పీరియన్స్ ఉంటది ఈ సినిమా క్లైమాక్స్ లో కూడాను. జైలర్ లో వాడినట్టుగానే శివరాజ్ కుమార్ ని ఈ సినిమా క్లైమాక్స్ లో కూడా వాడారు, కానీ జైలర్ లో జరిగిన బీభత్సం వేరే లెక్క అసలు. సందీప్ కిషన్ కూడా క్లైమాక్స్ లో బాగా మెరిశాడు. సందీప్ కిషన్ రోల్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి, మంచి రోల్ పడింది, బాగా చేశాడు. క్లైమాక్స్ ఫైనల్ యాక్షన్ ఎపిసోడ్ కూడా సూపర్ ఉంటది, ఎక్సలెంట్ గా ఉంటది, పిచ్చెక్కించి వదిలిపెడుతుంది. అలా పిచ్చెక్కించి వదిలిపెట్టడంలో జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సాలిడ్ భాగం తీసుకుంది ఆ మ్యాటర్ని. అంటే ముఖ్యంగా జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని సినిమాలో చూస్తున్నప్పుడు బాగానే ఉంది. ఆ ఎంటర్టైన్మెంట్, ఆ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ గా ఉంది. కానీ ఇంకో పక్కన బాధ వచ్చేసింది, కోపం పెరిగిపోయింది. ఏమయ్యా జీవి ప్రకాష్ కుమార్, ఏంటయ్యా నువ్వు చేసేది? మీ వాళ్ళకేమో బ్రహ్మాండం బద్దలైపోయేట్టు బీజేం ఇస్తావా? మేము ముచ్చటపడి బాబు అయ్యా అని పిలిచి తెచ్చుకుంటే మా తెలుగు సినిమాలకి అలా చేస్తావా బీజేం పాటలో? అదే అనిపిస్తుంది, చాలా మందికి అదే అనిపిస్తుంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాకి, ఆదికేశవ సినిమాకి జీవి ప్రకాష్ కుమారే మ్యూజిక్ ఇచ్చారు. ఆ సినిమాలకు అసలు జీవి ప్రకాష్ కుమార్ అయినా మ్యూజిక్ ఇచ్చింది అని ఆశ్చర్యపోతాం, అంత బ్రహ్మాండంగా అదరగొట్టాడు ఈ సినిమాలో. అతను ఇవ్వలేదో, జీవి ప్రకాష్ కుమార్ తో మనోళ్ళు సరిగ్గా చేయించుకోలేదో తెలియదు, కానీ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటంటే మాత్రం, ఆ 2 సినిమాలు గుర్తొస్తే మాత్రం విపరీతమైన కుళ్ళు వచ్చేసింది. ఇన్ని టాప్ లేచిపోయే హైలైట్స్ సినిమాలో ఉన్నప్పటికీ కొన్ని డిస్టర్బ్ చేసే మిస్టేక్లు కూడా కెప్టెన్ మిల్లా మూవీలో ఉన్నాయి. స్టోరీ బ్యాక్ డ్రాప్ బాగుంది, కానీ ఆ బ్యాక్ డ్రాప్ తీసుకుని కథ చెప్పే ప్రాసెస్ లో డైరెక్టర్ అరుణ్ తీసుకున్న కొన్ని చాయిస్లు సినిమాలో ఉన్న ఇంటెన్సిటీని, అంటే కథలో ఉన్న సీరియస్నెస్ ని, ఇంటెన్సిటీని తగ్గించాయి అనిపించింది. అంటే సింపుల్ గా అనిపిస్తుంది, కానీ చాలా పెద్ద కథ, చాలా లేయర్స్ ఉన్నాయి ఈ కథలో. అంటే ఆ దేవుడు, ఆ గుడి, ఆ ఊరు, ఆ రాజ సంస్థానం, ఈ బ్రిటిష్ వాళ్ళు, హీరో క్యారెక్టర్, వీటన్నింటిని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయటం ఈజీ మ్యాటర్ కాదు. ఈ కథలో రాజ సంస్థానం ట్రాక్ ఏదైతే ఉందో అది పెద్ద వీక్ పోర్షన్. ఆ పైన బ్రిటిష్ వాళ్ళు పవర్ఫుల్ అన్నట్టు చూపిస్తారే గానీ ప్రతి యాక్షన్ ఎపిసోడ్ లోనూ వారు వన్ సైడే. అలానే ఆ ఊరు, ఆ ఊళ్ళో ఉన్న జనానికి సంబంధించి ఎమోషన్ ఏదైతే ఉందో అది చాలా రెగ్యులర్ గా అనిపించింది. కొంచెం రిఫ్రెషింగ్ గా వేరే రకంగా ఎమోషన్ ఉన్నట్టయితే బాగుండేదేమో అనిపించింది. సినిమా స్టార్టింగ్ లో ఎలా ఉంటది అంటే హీరో క్యారెక్టర్ జర్నీనే ప్రైమరీ అనిపిస్తుంది, ఆ ఊరి సమస్య సెకండరీలా అనిపిస్తుంది. కానీ చివరికి వచ్చేప్పటికి ఆ ఊరి సమస్య మెయిన్. ఆ 2 విషయాల్ని బ్యాలెన్స్ చేయడం దగ్గరే క్యాలిక్యులేషన్స్ అటు ఇటు అయ్యాయి. సో సినిమా చూస్తున్నప్పుడు కథ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ డైల్యూట్ అవుద్ది, ఇంకేదో బెటర్ గా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఇలాంటి మైనస్లు ఉన్నప్పటికీ సినిమాలో ఎంజాయ్ చేసే ఎంటర్టైన్మెంట్ పోర్షన్స్ చాలానే ఉన్నాయి. వాటిని మాస్ మూవీ లవర్స్, అలాగే యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. తెలుస్తుంది ఏమిటి అంటే కెప్టెన్ మిల్లా మూవీని 3 parts గా తీయాలి అని డైరెక్టర్ అరుణ్ అనుకుంటున్నారని తెలుస్తుంది.
సినిమా చివరిలో చూసుకుంటే సెకండ్ పార్ట్ కి అవసరమైన సాలిడ్ లీడ్స్ ని వదిలిపెట్టే సినిమాని ముగించారు. ఎటు తర్వాత పార్ట్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ పార్ట్ ని చూడటానికి టైం తీసుకోవడం మంచిది. ఆ పైన థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బిగ్ స్క్రీన్ మీద చూడటానికి, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కి జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని థియేటర్ లో ఎంజాయ్ చేస్తేనే మజా. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.